తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. ప్రజెంట్ అయితే మనం కాచిగూడ మెదక్ అయితే ప్యాసింజర్ అయితే ఎక్కేసినాం. మల్కాజ్గిరిలో అయితే బోర్డ్ అయ్యాం. సో ప్రజెంట్ మల్కాజ్గిరి నుంచి అయితే స్టార్ట్ అయిపోయాం. నెక్స్ట్ వచ్చేసరికి దయానంద్ నగర్, సఫీల్గూడ, రామకృష్ణపురం గేట్ ఇవన్నీ చూసుకుంటూ వెళ్ళిపోదాం. పాండి వెల్కమ్ టు దయానంద్ నగర్. సో ప్రజెంట్ వచ్చేసరికి మల్కాజ్గిరి నుంచి అయితే బోర్డ్ అయ్యాము అండ్ మెదక్ వరకు అయితే ట్రావెల్ అయితే చేస్తున్నాం. ఇది వచ్చేసరికి కాచిగూడ మెదక్ ప్యాసింజర్. మనం వచ్చేసరికి ప్యాసింజర్ అంటారు కానీ ఇది ఒక అండర్ రేటెడ్ ప్యాసింజర్ అనేది చెప్పుకోవచ్చు. కానీ ఇలాంటి జర్నీ అయితే పక్కా చేయాల్సిందే. ఇది ఒక ఫీల్ గుడ్ జర్నీ. అండ్ ఇక్కడ నుంచి వచ్చేసరికి మెయిన్ థింగ్ మెదక్ వెళ్ళి మెదక్ నుంచి ఏడుపాయల వరకు అయితే వెళ్ళొచ్చు. ఇది కాచిగూడలో వచ్చేసరికి 7:15 అలా అయితే బయలుదేరిద్ది. అండ్ మల్కాజ్గిరి 8కి రావాలి. ఇప్పుడు 8:20 అయితే అయింది. సో చూద్దాం. ప్రజెంట్ అయితే దయానంద నగర్లో అయితే ఉన్నాము. సో హార్డ్లీ ఒక 30 సెకండ్స్ అయితే స్టాప్ ఉంది దీనికి దయానంద్ నగర్లో కూడా. ఇది మెయిన్ థింగ్ వచ్చేసరికి గుంటూరు నుంచి వస్తుంది. యాక్చువల్గా గుంటూరు కాచిగూడ ఎక్స్ప్రెస్ కింద అయితే వచ్చి మళ్ళీ గుంటూరు నుంచి అయితే ఇది కాచిగూడ నుంచి అయితే ఇది ప్యాసింజర్ లెక్క అయితే మారిపోద్ది. సో అందుకే మొత్తం మధ్యలో కూడా ఏసీ బోగీస్ ఉన్నాయి. ఏసీ బోగీస్ వచ్చేసరికి మనం ఎక్కడానికైతే లేదు. ఎందుకంటే మామూలు ఇది రిజర్వేషన్ సీట్లో కూడా మనం కూర్చోవచ్చు. రిజర్వేషన్ సీట్లో కూడా మనం కూర్చోవచ్చు. ప్రజెంట్ నేను వచ్చేసరికి ఎస్ఐట్లో అయితే ఉన్నాను. కానీ నాది వచ్చేసరికి అన్రిజర్వ్ టికెట్. ఎందుకంటే ఇది రిజర్వేషన్లో ఎందుకు కూర్చోవచ్చు అంటే మెయిన్ ఇది వచ్చేసరికి ప్యాసింజర్ ఇక్కడ నుంచి, అంటే ఏదైతే కాచిగూడ నుంచి ఉందో అక్కడ నుంచి అయితే ఇది ప్యాసింజర్. సో అందుకు మనం అన్రిజర్వ్ కోచ్ అంటే రిజర్వేషన్ అయినా అన్రిజర్వ్ కింద అయితే కూర్చోవచ్చు. కానీ సో ట్రావెలింగ్ అయితే చూద్దాం పదండి. ప్రజెంట్ అయితే దయానంద నగర్ నుంచి అయితే లీవ్ అయితే అయిపోయింది. బై 8:31కి అయితే లీవ్ అయింది. నెక్స్ట్ స్టేషన్ వచ్చేసరికి సఫీల్గూడ. దీనికి హార్డ్లీ ఒక 100 మీటర్స్ గ్యాప్ అయితే ఉంటుంది. సో బాయ్ బాయ్ దయానంద్ నగర్. సో సఫీల్గూడ అయితే ఎంటర్ అయిపోయాం. అది వచ్చేసరికి MMTS ప్లాట్ఫామ్. వెల్కమ్ టు సఫీల్గూడ.
ఏ ఏ రోజు అయితే జర్నీ చేస్తానో ఆ రోజు ఎండ గట్టిగా కొట్టిద్ది. ఎప్పుడైతే నార్మల్గా ఇంట్లో ఉంటానో ఆ రోజు మంచి మబ్బులు లేచి ఉంటాయి. అరే మంచి ఈ టైంలో ట్రావెల్ చేస్తే బాగుంటుందిరా అనుకుంటాం. ఆదివారం ఇలాగే ఉండాలని కోరుకుంటాం, కానీ మంచిగా ఎండ దుబ్బేస్తూ ఉంటుంది. సో సఫీల్గూడ నుంచి అయితే ఇప్పుడు స్టార్ట్ అయింది. బై 8:35కి అయితే స్టార్ట్ అయింది ఇది. సో మనం పుల్ చేస్తున్న లోకోమోటివ్ వచ్చేసరికి WAG-9 లోకోమోటివ్. బేసికల్గా ఇప్పుడు ప్యాసింజర్స్ ఇంతకుముందు అయితే గూడ్స్కి అయితే వాడేవారు, ఇప్పుడు ప్యాసింజర్స్ అన్నిటికీ ఇదే వాడుతున్నారు. 8:35 కాదు, 8:34కి అయితే సఫీల్ కూడా వచ్చింది అండ్ బయలుదేరిపోయింది కూడా. సో ప్లాట్ఫామ్ నెంబర్ 2కి అయితే ఎంట్రీ అయ్యాం మనం. బై సఫీల్ కూడా. నాకు ఎమర్జెన్సీ సీట్ అయితే దొరికింది, కానీ ఇంకా అది ఎమర్జెన్సీ కిటికీ అయితే ఓపెన్ అవ్వట్లేదు. దొరికినందుకు లక్, ఓపెన్ అవ్వనందుకు బ్యాడ్ లక్, అది మ్యాటర్. నెక్స్ట్ వచ్చేసరికి రామకృష్ణపురం గేట్. ఈ స్టేషన్ అన్నిటికీ ఎంతో దూరం ఉండదు, హార్డ్లీ ఒక 100 మీటర్స్ అంతే. వెల్కమ్ టు రామకృష్ణాపురం గేట్. ప్రజెంట్ మన ట్రైన్ ఇప్పుడైతే ఎంట్రీ అవుతుంది. ఇది అంత ఫాస్ట్ కూడా వెళ్తాం. నాకు తెలిసి దీని యావరేజ్ స్పీడే ఒక 60-70 మెయింటైన్ చేస్తూ ఉంటుంది. ఇంకా ఈ స్టేషన్స్ బొల్లారం వరకు కూడా చాలా తక్కువ స్పీడ్లో అయితే వెళ్తుంది, ఎందుకంటే పక్కకే స్టేషన్స్ ఉంటాయి. మధ్యలో అల్వాలో ఒకటి ఉంది. అండ్ దీంట్లో బిగ్గెస్ట్ స్టేషన్స్ ఏంటంటే బొల్లారం ఒకటి అండ్ మెడ్చల్ ఒకటి, ఒక 2-3 జంక్షన్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇది వచ్చేసరికి మనం బోర్డ్ అయిన కాడ నుంచి 21 స్టాప్స్లో అయితే ఆగుతుంది. అండ్ మన బోర్డ్ అవ్వక ముందు నుంచి, అంటే ఎక్కడైతే ఆరిజినేటింగ్ అవుతుందో కాచిగూడ నుంచి మెదక్ వరకు అయితే ఇది అరౌండ్ ఒక 24 స్టాప్స్లో అయితే ఆగుతుంది. ఇది దీనికన్నా ముందు ఆర్ట్స్ కాలేజ్, జేమ్స్ స్ట్రీట్, ఇది సీతాఫల్ మండి, ఇవన్నీ అయితే అవుతుంది. అండ్ వెల్కమ్ టు రామకృష్ణాపురం గేట్. ఈ సక్క స్టేషన్లోకి కూడా ఎంట్రీ అవ్వదు, ఎందుకంటే ఇది యాక్చువల్గా ట్రైన్ పెద్దది ఉంటుంది. ఇది చెప్పా కదా, గుంటూరు నుంచి కాచిగూడ వరకు ఇది ఎక్స్ప్రెస్ సర్వీస్, కాచిగూడ నుంచి మెదక్ వరకు ఇది ప్యాసింజర్ సర్వీస్. అందుకే సో చూడండి, ట్రైన్ కూడా పూర్తిగా అయితే ఎంటర్ అవ్వలేదు. సో ప్రజెంట్ అయితే రామకృష్ణపురం గేట్ నుంచి అయితే స్టార్ట్ అయిపోయాం. అండ్ టైం వచ్చేసరికి 8:38 అయితే అయింది. చూడండి, సో రామకృష్ణపురం కూడా ఇంచుమించు రెనోవేషన్లోనే ఉంది. ఇది వచ్చేసరికి ప్లాట్ఫామ్ నెంబర్ 1. దీనికి వచ్చేసరికి 2 ప్లాట్ఫామ్స్ అయితే ఉంటాయి. ప్లాట్ఫామ్ నెంబర్ 1 అండ్ 2 అయితే ఉంటుంది. సో బాయ్ రామకృష్ణపురం గేట్. ఇప్పుడు మన ట్రైన్ అయితే టర్న్ అయితే తిరగబోతుంది. సో చూపిస్తాను రండి, మన WAG-9 లోకోమోటివ్. బేసికల్లీ సప్ప ట్రైన్ ఇది. స్పీడ్ కొట్టడేమో అని ఆలోచిస్తుంటే బేసికల్గా సప్ప
టర్న్ అయితే కొట్టేసింది. అదిగో గ్రీన్ కలర్ వ్యాగ్ 9 లోకోమోటివ్. అండ్ మన నెక్స్ట్ స్టాప్ కూడా వచ్చేసింది. వెంటనే స్టాప్స్ ఉంటాయి దీనికి. అండ్ వెల్కమ్ టు అమ్మగూడ రైల్వే స్టేషన్. ఇదైతే మనం ప్లాట్ఫామ్కి అయితే బయట ఆగేటట్టు ఉన్నాం. ఇది బేసికల్ నీళ్ళలో అయితే బాగుంది. కరెక్ట్గా తెచ్చి నీళ్ళలో ఆపింది. నీళ్ళలో ఆపిండని ఆనందపడే లోపల పాత పెట్టాడు కదా పెద్దగా. సో ప్లాట్ఫామ్లో కూడా ఇదైతే ఈ ట్రైన్ అయితే పూర్తిగా కూడా ఎంట్రీ అవ్వట్లేదు. ఇక ఇంత ట్రైన్ అయితే మిగిలింది. బేసికల్గా అక్కడెక్కడో దూరంగా టీటీ గార్డ్ ట్రైన్ అయితే ఉంది. ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, ట్రైన్ పెద్దది. బేసికలీ ఇది 23 కోచెస్ అయితే నడుస్తుంది. అండ్ నెక్స్ట్ బొల్లారంలో కలుద్దాం పండి. అమ్మగూడ నుంచి అయితే బయలుదేరిపోయింది ఆల్రెడీ. ప్లాట్ఫామ్ నెంబర్ 1కి అయితే వచ్చింది. అండ్ 8:41కి అయితే ఇది వచ్చింది అండ్ స్టార్ట్ అయిపోయింది కూడా. సో బాయ్ బాయ్ అమ్మగూడ రైల్వే స్టేషన్. ఇట్స్ అమ్ము, నాట్ అమ్మ. మన అంతా అమ్మ కూడా అని పిలుస్తాం. ఇట్స్ అమ్ము కూడా. అది టికెట్ కౌంటర్. ట్రాక్ సౌండ్ అయితే వినండి, మస్తు వస్తుంది. బాయ్ బాయ్ అమ్మ కూడా. చినుకులు పడుతున్నాయి. మరి చినుకులు ఏమో అర్థం కాదు కానీ చినుకులు అయితే పడుతున్నాయి. మధ్యలో 3 ఏసీ బోగీలు అయితే ఉన్నాయి. మిగతా అన్నీ అన్రిజర్వ్డ్కి వచ్చేసాయి. అంటే రిజర్వేషన్కి వచ్చేసాయి, బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత అన్రిజర్వ్డ్కి వచ్చేసి అయితే ఉన్నాయి. ఆ ఏసీ బోగీలు వచ్చేసరికి మొత్తం క్లోజ్లో ఉంటాయి. ఇవి మంచిగా ట్రాక్ అయితే చేంజ్ అయిపోయింది. మన ట్రైన్ పూర్తి వ్యూ అయితే ఇప్పుడు చూడొచ్చు. అండ్ మాటల్లోనే నెక్స్ట్ స్టేషన్ కూడా అయితే వచ్చేసింది. సో అక్కడి నుంచి ట్రైన్ ఇది మన పూర్తి వ్యూ. కనీసం స్టేషన్లోకి కూడా ఎంటర్ అవ్వని వ్యూ ట్రైన్. సో మాటల్లోనే క్యావెలరీ బ్రాక్స్కి అయితే వచ్చేసినాం. క్యావెలరీ బ్రాక్స్ ఇది కూడా మనల్ని పూర్తి స్టేషన్లోకి ఎంట్రీ చేయట్లేము. అదే క్యావెలరీ బ్రాక్స్. బేసికల్ నేను కరెక్ట్గా చెప్తున్నా, స్టేషన్లో ఎంట్రీ అవ్వట్లేదు. ఇది బేసికల్ చూపిస్తారండి.
వరకు అది స్టేషన్. ఆల్రెడీ మనం బయట వచ్చేసినాం. ఇంకా మిగతా ట్రైన్ కూడా అవుట్ సైడే ఉంది. సో ప్రజెంట్ అయితే మనకి క్యాపిటల్ ట్రాక్స్ నుంచి అయితే బయలుదేరిపోయాం. అండ్ ఇప్పుడు వచ్చేసరికి మనకి నిజామాబాద్ కాచిగూడ డెమో ట్రైన్ అయితే మనకి ఎదురవుతుంది. సో చూపిస్తారండి. నిజామాబాద్ కాచిగూడ డెమో. దానికి మధ్యలో ఎక్కడ స్టాప్ లేదు, డైరెక్ట్ మల్కాజ్గిరిలోనే స్టాప్. నెక్స్ట్ వచ్చేసరికి అల్వాల్ రైల్వే స్టేషన్. సో డైరెక్ట్ బొల్లారంలో అయితే కలుగుతాం పాయింట్. ఈ మధ్యలో ఏమైనా మంచిగా జింక్స్, బేసికల్ దీంట్లో క్రాసింగ్ అయితే ఏముండదు కానీ జింక్స్ దొరుకుతూ ఉంటాయి. సో చూద్దాం దాన్ని. వెల్కమ్ టు అల్వాల్ రైల్వే స్టేషన్. అల్వాల్ కాసేపు ఎండ కొడుతుంది, కాసేపు నార్మల్గా ఉంటుంది. బొల్లారం అయితే వచ్చేసినాం. దీనికి వచ్చేసరికి 3 ప్లాట్ఫారమ్స్ అయితే ఉంటుంది. సో 1, 2, 3 అయితే ఉంటాయి. ఈడ మా ట్రైన్ పూర్తిగా అయితే లోపలికి వెళ్ళిపోతుంది. ఇప్పుడు బేసికల్గా ఇప్పుడు క్రాస్ ఓవర్ పెడతారేమో అని నేను అనుకుంటున్నా. ఇక్కడ ఈ ట్రైన్ల బ్రిడ్జి వల్ల ఈ గేట్ ఎప్పుడు క్లోజ్లోనే ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ఒక 5 నిమిషాలు గేట్ రెడీ అయిందంటే ఒక 10 నిమిషాలు గేట్ క్లోజ్ అవుతుంది. సో బొల్లారం స్టేషన్ మొత్తం రెనోవేషన్లో అయితే ఉంది. ఇంకా పలకలన్నీ రెడీ చేస్తున్నారు రైనీకి. ఇది వచ్చేసరికి నిజామాబాద్ అండ్ సిద్దిపేట, మెదక్ ఈ మూడింటికి మెయిన్ స్టేషన్స్. అండ్ ముంబై వెళ్ళడానికి కూడా ఒక మెయిన్ లైన్ ఇది. సో ఈ రూట్లో వచ్చేసరికి దేవగిరి ఎక్స్ప్రెస్ అయితే వెళ్తూ ఉంటుంది ముంబైకి. అది మధ్యాహ్నం వెళ్తుందిలేండి. అండ్ ఈ టైంలో వచ్చేసరికి ఓన్లీ దీనికి ఎక్కువ నేను చూసింది అయితే వెండర్స్ అయితే ఎక్కువ వెళ్తున్నారు ఈ రూట్లో. సో నాకు తెలిసి మెదక్ వెళ్ళే వరకు కూడా ట్రైన్ అనేది ఫుల్ అయితే అవ్వదు, మొత్తం ఖాళీగా అయితే వెళ్తుంది. అది 2% వెండర్స్ అయితే ఇది బోర్డ్ అవుతూ ఉన్నారు. సో ప్రజెంట్ అయితే ఇప్పుడు మనం మన్మాడ్ కాచిగూడ ఎక్స్ప్రెస్ అయితే అజంతా ఎక్స్ప్రెస్ అయితే చూద్దాం పండి.
అయితే మంచిగా అయితే స్పీడ్ అయితే అందుకుంటుండు, కానీ నెక్స్ట్ స్టేషన్ పక్కకే ఉంది. హార్డ్లీ ఒక 100 అయితే మెయింటైన్ చేస్తుంటాడు. పక్క లైట్గా వర్షం అయితే పడుతుంది. సో మనకి ఇంకా ట్రైన్ అయితే వచ్చింది. మన్మాడ్, అజంతా, కాచిగూడ, సారీ మన్మాడ్, కాచిగూడ, అజంతా ఎక్స్ప్రెస్ అయితే చూడండి. సఫర్ కోచ్ తగిలిచ్చారు. లాస్ట్లో అయితే 2 జనరల్స్ ఉన్నాయి. బ్లూ కోచ్. సో నెక్స్ట్ అయితే డైరెక్ట్ మెడ్చల్ కలుసుకొని అండ్ ఇక్కడ వచ్చేసరికి మొత్తం ఓఆర్ఆర్ కూడా అయితే వస్తూ ఉంటుంది. అండ్ ఆ ఓఆర్ఆర్ కూడా చూపిస్తాను రండి. సో మన ట్రైన్ అయితే ఫుల్ టర్న్ అయితే కొడుతుంది. అండ్ రైల్ ఫ్యాన్స్ ఏంది చూస్తున్నారు, కిందకెళ్ళి సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి అండ్ పక్కనే ఉన్న గంట సింబల్ని కొట్టండి. అండ్ మంచిగా కామెంట్స్లో అయితే నెక్స్ట్ ఏ ట్రైన్ చేయాలో కూడా చెప్పండి. ఈ గ్యాప్ భలే ఉంటుందబ్బ. యాక్చువల్ మధ్యలో రేక్ ఉంటుంది, ఈ గ్యాప్ తన ఉప్పుతూ ఉంటుంది. సో ప్రజెంట్ అయితే మనం 88కి అయితే టచ్ అయ్యాం. ఇంచుమించు 85, 90 ఆ మధ్యలో అయితే కొడుతుండు. మ్యాక్స్ స్పీడ్ అయితే 90 టచ్ అయ్యి ఇప్పుడే మళ్ళీ ఇక స్లో అవుతున్నాం. సో 94 అయితే టచ్ అయింది. అది స్పీడ్. బేసికల్ నేను డోర్ దగ్గర అయితే నిలబడ్డా, ఎందుకంటే మన ఫేవరెట్ స్పాట్ అయితే ఇదే. ఎందుకంటే మంచిగా ట్రైన్స్ చూసుకోవచ్చు, ఇవి చూసుకోవచ్చు, అన్నీ చూసుకోవచ్చు ఇక్కడ. అండ్ ఇప్పుడు వచ్చేసరికి సిద్దిపేట ఒకటి వస్తుంది అండ్ కాకినాడ వీక్లీ సూపర్ ఫాస్ట్ అయితే ఒకటి వస్తుంది. సో చూద్దాం దాన్ని. సో అది నాకు తెలిసి మెడ్చల్ దాటిన తర్వాత క్రాస్ అవుతామో లేకపోతే మెడ్చల్ ముందే క్రాస్ అవుతామో చూద్దాం. సో ఓఆర్ఆర్ అయితే దాటేసాం. అండ్ గూడవల్లి స్టాప్కి అయితే వచ్చేసినాం. గది ఓఆర్ఆర్, గది గూడవల్లి. కానీ ఈ బొల్లారం నుంచి అందుకుంటుండే స్పీడు పిక్స్లో అందుకుంటుండే. చూసేద్దాం పాటి.
ప్లాట్ఫామ్. సో మనమైతే మేడ్చల్కి అయితే వచ్చేసినాం. వెల్కమ్ టు మేడ్చల్. మనకు వచ్చేసరికి ప్లాట్ఫామ్ నెంబర్ 2 అయితే ఇచ్చారు. వాళ్ళంతా కాకినాడ బండకైతే వెయిటింగ్ అయితే ఉన్నారు. సో ఇక్కడైతే వెంకటాద్రి ఎక్స్ప్రెస్ రేక్ అయితే స్పాట్ అవుట్ చేసిన. సో వెంకటాద్రి ఎక్స్ప్రెస్ రేక్ అయితే మొత్తం ఇక మెడ్చల్లో అయితే పెడుతున్నారు. ఇక్కడ నుంచి సాయంత్రం 8:30కి యాక్చువల్ కాచిగూడలో ట్రైన్ ఇది. సో నాకు తెలిసి ఒక 5 or 6కి అయితే ఇది ఇక్కడ నుంచి బయలుదేరింది. సో మనం వచ్చేసరికి మేడ్చల్ అరౌండ్ 9:20కి అయితే వచ్చాము. అండ్ ఇంకొకటి వచ్చేసరికి ఇప్పుడు కాచిగూడ మెదక్ అనౌన్స్మెంట్ అయితే ఇస్తున్నారు. అండ్ ప్లాట్ఫామ్ నెంబర్ 1కి వచ్చేసరికి కాకినాడ వీక్లీ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అయితే వస్తుంది. చూద్దాం రండి. సో వ్యాబ్ 9 లోకోమోటివ్ అయితే పుల్ అయితే వస్తుంది. కాకినాడ వీక్లీ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. సో ఇది వచ్చేసరికి హిజార్ జంక్షన్ నుంచి కాకినాడ వెళ్ళే వీక్లీ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. కొన్ని కొత్త కోచ్లు ఉన్నాయి, కొన్ని పాత కోచ్లు ఉన్నాయి. బేసికల్గా కొత్త కోచ్లు అంటే కొత్త కోచ్లు కాదు, పెయింట్ వేసారు. క్రిస్ట్ రైల్వే కోచెస్ అది మంది ఒకటి. అది వ్యాబ్ 9 లోకోమోటివ్తోనే నడుస్తుంది, ఇది వ్యాబ్ 9 లోకోమోటివ్తోనే నడుస్తుంది. దానికి ఇంకో రేక్ షేర్ కూడా లేదన్నట్టుంది బేసికల్గా. మందానికైతే రేక్ షేర్ ఉందిలే. గుంటూరు నుంచి కాచిగూడ, కాచిగూడ నుంచి మెదక్. సో మాది అది రెండు ఒకేసారి బయలుదేరినాయి. బేసికల్లీ దీనికోసమే ఇక్కడ దీన్ని ఆపేసి ఉంచారు. అరౌండ్ 5 minutes అయితే ఆపారు. ఎందుకంటే ఇక్కడ నుంచి సింగిల్ ట్రాక్. ఇట్లా చూస్తే భలే ఉంటుంది అబ్బా. అటు నుంచి ఆ ట్రైన్ వెళ్తే, ఇటు నుంచి ఈ ట్రైన్ వెళ్తా ఉంటే సూపర్ విజువల్స్ ఇవి. ఏసీ బోగీస్ ఎక్కువ ఉన్నాయి దీనికి. ఫస్ట్ ఏసీ కూడా ఉందబ్బా. యాక్చువల్ 2 ఫస్ట్ ఏసీస్ ఉన్నాయి. అండ్ బండి అయితే చాలా ఖాళీగా వెళ్తుంది. సో బాయ్ మేడ్చల్. సో లాస్ట్ టైం వచ్చేసరికి MMTS బ్లాగ్ అయితే చేసే కదా, అది ఎక్కడి నుంచి అదే మల్కాజ్గిరి స్టేషన్ నుంచి మేడ్చల్ వరకు అయితే MMTS అయితే బ్లాగ్ చేశాను. సూపర్ అయితే ఉంటుంది, ఒకసారి వెళ్ళి లుక్ చేయండి దాన్ని. అది బేసికల్గా రైల్వే ప్లేలిస్ట్లో అయితే ఉంటుంది, అంటే ట్రైన్స్ ప్లేలిస్ట్ అని ఉంటుంది, దాంట్లో ఉంటుంది, చూసేయండి. సో బేసికల్గా ఇది మేడ్చల్ నుంచి అయితే సింగిల్ లైన్ ట్రాక్తో అయితే నడుస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి డైరెక్ట్ మనోహరాబాద్లో కలుసుకుందాం. అండ్ మధ్యలో 2 stops అయితే ఉన్నాయి. ఒకటి దేవరపల్లి సంథింగ్ ఏదో ఉంది. అండ్ మనోహరాబాద్ జంక్షన్ వచ్చేసరికి మెయిన్ థింగ్
సిద్దిపేటకి వెళ్ళే రూట్ అక్కడి నుంచే కట్ అవుతుంది. అండ్ అక్కడ మన ట్రైన్ కోసం సిద్దిపేట డెమో అయితే వెయిట్ చేస్తుంది. దాన్ని కూడా మనం స్పాట్ అవుట్ చేద్దాం పార్టీ. సో ఈ ట్రైన్లో అయితే సీటింగ్ అయితే చూడొచ్చు. అండ్ ఇది చెప్పాయి కదా గుంటూరు నుంచి కాచిగూడ వరకు అయితే ఎక్స్ప్రెస్ ట్రైన్ అయితే పనిస్తుంది. సో ఇది వచ్చేసరికి స్లీపర్ క్లాస్. మొత్తం పై 2 బర్త్స్, కింద మిడిల్ బర్త్ ఉంటుంది అండ్ డౌన్ లోవర్ బర్త్. అండ్ ఇది వచ్చేసరికి సైడ్ అప్పర్, సైడ్ లోవర్. అండ్ నేను వచ్చేసరికి ఇక్కడైతే కూర్చుంటున్నా. ప్రస్తుతానికి కూర్చుండేది అనేది లేదు, ఇంక నేను డోర్ దగ్గరే ఉంటాను. నా బ్యాగ్ అనేది ఇక్కడ పెట్టేసాను. సో మంచిగా టాప్ స్పీడ్ అయితే లేపిండు. అరౌండ్ 110 అయితే కొడుతుండు. సింగిల్ లైన్ ట్రాక్ అయ్యేసరికి బీభత్సంగా కొట్టుకుంటూ పోతుండు. ఇప్పుడు వస్తుంది మజా ఈ ట్రైన్తో. ఇందాకంతా చాలా సప్పగా నడిచింది. అటు సైడ్ అయితే టర్న్ అయితే తీసుకుంటుంది. ఇటు సైడ్ టర్న్ కోసం అయితే వెయిట్ చేస్తున్నా. ఈ రూట్లో ఫస్ట్ ట్రావెల్ చేయొచ్చు, ఎందుకంటే మంచి మంచి సీనరీస్ అయితే ఉన్నాయి. ప్రజెంట్ లూప్ లైన్లోకి వేసేటట్టున్నారు, ఎందుకంటే అటు నుంచి సిద్దిపేట డెమో అయితే రెడీగా ఉంది. సిద్దిపేట నుంచి సికింద్రాబాద్ అయితే పోతుంది. అండ్ నెక్స్ట్ సండే వచ్చేసరికి సిద్దిపేట డెమోని కూడా చేద్దాం. సికింద్రాబాద్ టు సిద్దిపేట చేద్దాం. సో దీనికైతే మీరు మంచిగా వ్యూస్ అయితే తెప్పిస్తే నెక్స్ట్ సిద్దిపేట డెమో అయితే చేద్దాం. సిద్దిపేట డెమో కోసం మనల్ని అయితే లూప్లోకి వేస్తున్నారు. కూర్చవరంలో మనం అయితే ప్రజెంట్ లూప్ అయితే అవుతున్నా. అండ్ ప్రజెంట్ నా ముందున్న లొకేషన్ అయితే వండర్ఫుల్, మొత్తం గ్రీనరీ. బేసికల్గా ఇది ఎవరితో ల్యాండ్ అనుకుంటా, మొత్తం ఫెన్సింగ్ వేసారు. సో లూప్లోకి అయితే వెళ్ళిపోతున్నాం మనం. పెట్టేసింది లూప్లో. యాక్చువల్లీ ఇక్కడ కూర్చోవరంలో అయితే మనకైతే స్టాప్ లేదు, కానీ క్రాసింగ్ ఉండడం వల్ల మనకు వచ్చేసరికి పక్కకైతే పెడుతుండ్రు. గదిగోండి సిద్దిపేట డెమో అయితే వెయిట్ చేస్తుంది మన కోసం కూర్చోవరంలో. గది పంపించిన తర్వాత దీన్ని అయితే పంపిస్తారు. అంటే మనం క్రాసింగ్లో ఉన్నాం అనుకున్నా ఇప్పుడు దాకా సిద్దిపేట డెమో కోసం. సిద్దిపేట డెమో మన కోసం వెయిట్ చేస్తుంది. సారీ, కూర్చోవరం కాదు ఇది. సారీ ఇదైతే కూర్చోవరం అయితే కాదు. మన నెక్స్ట్ స్టాప్ అది
సో మన కోసం అయితే సిద్దిపేట డెమో అయితే వెయిట్ చేస్తుంది దాని నుంచి. అండ్ మనం వచ్చేసరికి మనోహరాబాద్లో అయితే ఉన్నాము. అండ్ ఇది ప్లాట్ఫామ్లోకి కూడా వెళ్ళదులేండి, బేసికలీ బయట ఆపేస్తారు దీన్ని. సో సిద్దిపేట డెమో అయితే మనకి బయలుదేరుతుంది మనోహరాబాద్ గురించి. ఇప్పుడు దాకా అయితే దీని గురించి అయితే వెయిట్ చేసింది. అరౌండ్ దగ్గర 1 అవర్ నుంచి అయితే వెయిట్ చేస్తుంది దీనికోసం. ఇప్పుడైతే స్టార్ట్ అయిపోతుంది సిద్దిపేట సికింద్రాబాద్ డెమో. పోగా సో రేక్ వచ్చేసరికి మౌలాలీకి చెందింది. యాక్చువల్ ముందు ఒకలా ఫేసింగ్ ఉంటుంది అండ్ బ్యాక్ సైడ్ ఒకలా ఫేసింగ్ ఉంటుంది దీనికి. బ్యాక్ సైడ్ చూడండి. అండ్ మన ట్రైన్ కూడా వచ్చేసరికి స్టార్ట్ అవ్వడానికి సిద్ధంగా అయితే ఉంది. స్టార్ట్ అయిపోయింది కూడా. వెల్కమ్ టు మనోహరాబాద్ జంక్షన్ అండ్ టాటా కూడా, ఎందుకంటే మనం ప్లాట్ఫామ్లోకి రాలేదు. అది ఇప్పుడు మన అఫీషియల్గా ప్లాట్ఫామ్లోకి మనం ఎంటర్ అవుతున్నాం. బేసికల్గా ఈ కోచ్ అనేది ఎంటర్ అవుతుంది. అక్క మంచిగా రైల్వే ట్రాక్ మధ్యలో నీట్గా నడుచుకుంటూ పోతుండు. సో దీనికి వచ్చేసరికి 2 ప్లాట్ఫామ్స్ అయితే ఉన్నాయి అండ్ 1 అండ్ ఇట్ సైడ్ వచ్చేసరికి 2. ఇంకా అదైతే టికెట్ కౌంటర్. నైన్ 42కి అయితే మనోహరాబాద్ జంక్షన్కి అయితే వచ్చేసినాం. ఇక్కడి నుంచి అయితే సిద్దిపేటకి వెళ్ళే లైన్ అయితే వెళ్తుంది. సో ఈ లైన్ చూస్తున్నారు కదా, ఈ లైన్ వచ్చేసరికి సిద్దిపేటకి వెళ్ళిపోద్ది అనమాట. మనం ఇటు సైడ్కి కట్ అయిపోతాం, ఇది అటు సైడ్కి కట్ అయిపోద్ది. ముందుకెళ్ళిన తర్వాత చూపిస్తా పదండి. సో ఇది మొత్తం పైకి వెళ్ళిపోతుంది కదా, ఇంకదంతా సిద్దిపేటకి వెళ్ళారు. ఇది నిజామాబాద్ కామారెడ్డికి వెళ్ళే రూటు, అది గజ్వేల్ సిద్దిపేటకి వెళ్ళే రూట్ అది. సో నెక్స్ట్ టైం ఆ రూట్లో అయితే ప్రయాణిద్దాం. క్లైమేట్ అయితే పూర్తిగా అయితే చేంజ్ అయిపోతుంది, మంచిగా రైన్ పడేటట్టుంది అండ్ మొత్తం ఒక డిఫరెంట్ ఫీలింగ్లో ఉంది. ఈ వాతావరణంలో జర్నీ చేయాలంటే వండర్ఫుల్, వివత్సమైన సుఖాలు పొందుకుంటూ జర్నీ చేయవచ్చు. సో మనమైతే నెక్స్ట్ జంక్షన్ డైరెక్ట్గా కలిసేద్దాం బండి. సో దీని వాష్రూమ్స్ అయితే ఎలా ఉన్నాయి అండ్
బోధాన్ కాచిగూడ ప్యాసింజర్ అయితే వెయిట్ చేస్తుంది. దీనికి మొత్తం క్లియరెన్స్తోనే నడుస్తుంది. అండ్ అది వచ్చేసరికి మిగతా ట్రైన్స్ అన్నీ మన కోసం అయితే వెయిట్ చేస్తున్నాయి. చూద్దాం బాండి. ప్రెసెంట్ మనం వచ్చేసరికి లూప్లోకి అయితే వెళ్ళిపోతాం. బేసికలీ మొత్తం ఏదో డైరాలు కట్టారు. మీకు ఏమన్నా తెలిస్తే కింద నాకు కామెంట్స్లో చెప్పగలరా ఏంటి అని. మొత్తం ఇంకో రైల్వే ట్రాక్కి రెడీగా ఉంది అది. అదంతా పచ్చని పొలాలు, ప్రశాంతంగా వాతావరణం, మంచిగా జర్నీ చేసుకుంటూ పోవచ్చు. వెల్కమ్ టు మసాయిపేట్. ఇక్కడ వర్కింగ్ జరుగుతున్నట్టు మొత్తం. కనీసం దీనికైనా ప్లాట్ఫామ్లోకి అయితే ఎంటర్ అవుతామా? ఎంటర్ అయ్యాం కొంచెం బయటికి. మసాయిపేట్. సో దీన్ని కదిలిస్తారో ఆపుతారో మనం చూద్దాం రండి. బేసికల్గా మన ట్రైన్కి అయితే మసాయిపేటలో స్టాప్ ఉంది, కానీ ప్లాట్ఫామ్ అయితే లేదు భయ్య. ఇటు మొత్తం ఖాళీగానే ఉంది. ఇటైతే అక్కడ ఫెన్సింగ్ ఉంది, ప్లాట్ఫామ్ మాత్రం లేదు. సో ప్రజెంట్ వచ్చేసరికి బోధాన్ కాచిగూడ ప్యాసింజర్ అయితే ఎంటర్ అవుతుంది మసాయిపేటలోకి. మనకు ప్లాట్ఫామ్ లేదు, దానికి ప్లాట్ఫామ్ ఇచ్చారు. సో దగ్గరికి వచ్చిన తర్వాత చూపిస్తాను. బోధాన్ కాచిగూడ ప్యాసింజర్ విత్ వ్యాప్ 4 లోకోమోటివ్. బేసికల్ ఇది చాలా తక్కువ కోచెస్ అయితే నడుస్తుంది. ఇది గుంతకల్ లోకోమోటివ్. హార్డ్లీ 8 కోచెస్ నడుస్తుంది. అప్పుడప్పుడు దీంట్లో ట్రావెల్ చేయాలనిపిస్తుంది. సో ఇప్పుడు ఇదైతే ఎంట్రీ అయింది కదా, మనల్ని అయితే డిపార్చర్ చేసేస్తారు ఇక. బేసికల్గా ఈ ట్రైన్ కూడా మనలాగే, అంటే ఇది గుంటూరు నుంచి కాచిగూడ వచ్చి కాచిగూడ నుంచి మెదక్ వెళ్తుంది కదా. ఇప్పుడు బోధాన్ నుంచి ఇది కాచిగూడ వెళ్ళి కాచిగూడ నుంచి గుంతకల్ వెళ్తుంది. ఇది కావాలంటే అక్కడ రేక్ షేరింగ్ ఉంది మొత్తం. గుంతకల్, బోధాన్, కాచిగూడ, గుంతకల్ అది. సో మనల్ని దాన్ని రెండు ఒకేసారి అయితే వదిలేశారు. బేసికల్లీ అది చాలా చిన్న ట్రైన్, అది హార్డ్లీ ఒక 10 కోచెస్ ఉంటాయి అనుకుంటా. అండ్ బాయ్ బాయ్ మసాయిపేట్.
అది సారీ మేడ్చల్ వెళ్ళే ప్యాసింజర్ డెమో ట్రైన్ అయితే ఉంది. సో ఆ డెమో ట్రైన్ కూడా చూద్దాం. నీట్గా మన పక్కకైతే నేషనల్ హైవే అయితే వెళ్తుంది. ఎవరైనా రేస్ చేస్తారేమో చూద్దాం. సో బేసికల్గా ఇది మేడ్చల్ దాటిన కాడి నుంచి స్టార్ట్ అవడం ఆలస్యం. 110 ఫ్లాట్ 110 స్పీడ్లో అయితే కొడతా ఉన్నాడు. యాక్చువల్గా ఇది సప్ప ట్రైన్ అనుకున్నా కానీ వ్యవసాయ ట్రైన్. సో ఎవరైనా దీంట్లో ట్రావెల్ చేయాలి అనుకుంటే ఐ మస్ట్ రికమెండ్. చాలా పీస్ఫుల్గా కొడుతుండు, ఆగుతా వెళ్ళిపోతుండు. యాక్చువల్ ప్యాసింజర్ ట్రైన్ అంటున్నా కానీ ఇది ఎక్స్ప్రెస్ లెక్క ఉరుకుతూ ఉంటుంది. హైవే అయితే అదైతే వెళ్ళిపోతుంది. మనం నెక్స్ట్ స్టాప్ శ్రీనివాస్ నగర్కి అయితే వచ్చేసాం. సో డైరెక్ట్ ప్లాట్ఫామ్లో కలుసుకున్నాం. పాయింట్ ట్రైన్లో ట్రావెల్ చేసేటప్పుడు ఇది లేకపోతే కష్టం గురు. సో ఇప్పుడే మంచిగా సమోసా అయితే వేసుకుందాం. మీకు ఎంత సో ప్రజెంట్ మనం వచ్చేసరికి వడియారంలో అయితే ఉన్నాము. అండ్ వడియారంలోకి అయితే వచ్చింది అండ్ స్టార్ట్ అయిపోయింది కూడా. సో బై బై వడియారం. సో మన కోసం అయితే హజర్ సాహెబ్ 900 మేడ్చల్ డెమో అయితే వెయిట్ చేస్తుంది మిర్జాపల్లిలో. మిర్జాపూర్ కాదు, మిర్జాపల్లి అది. సో నెక్స్ట్ స్టాప్ అయితే అదే. ఇక్కడ నుంచి ఒక 5 కిలోమీటర్స్ అయితే ఉంది. సో డెమో చూద్దాం పల్లి. అంటే ఈ ట్రైన్ కోసం బేసికల్ అన్ని ట్రైన్స్ అయితే వెయిట్ చేస్తున్నాయి ఇక్కడ. సో మనం అయితే ప్రజెంట్ మిర్జాపల్లికి అయితే వచ్చేసినాము. అండ్ హజర్ సాహెబ్ నాందేడ్ మేడ్చల్ డెమో అయితే ఇప్పుడు మనకి ఎదురు పడుతుంది. చూద్దాం రండి. సో అది లూప్ లైన్, ఇది మెయిన్ లైన్. ఇప్పుడు ప్రజెంట్ మనం ఉంది కూడా లూప్ లైన్. అదైతే మేడ్చల్ వరకు అయితే పోతుంది. ఎవరైనా మేడ్చల్ వాళ్ళు ఉంటే దానికి ఎక్కేయండి. మిర్జాపల్లి బేసికల్లీ ఈ స్టేషన్లో ట్రైన్ మొత్తం ఎంట్రీ అయిపోతుంది మనకి. కొంచెం కొత్తగా ఉంది కానీ ఖాళీగా ఉంది. బేసికల్ ఆ ట్రైన్ పోతున్నప్పుడు బయలుదేరింది. సో ప్రజెంట్ అయితే అది అయితే ఇప్పుడు బయలుదేరిపోతుంది. మన క్లియరెన్స్ కోసం అది వెయిట్ చేస్తూ ఉంది ఇప్పుడు దాకా.
మనం ఇటు రాగానే అది చెలో ఇక. ఇటు మంది కూడా బయలుదేరిపోతుంది. ప్రజెంట్ అయితే చూసుకోవచ్చు ట్రైన్ మొత్తం ఖాళీగా అయితే ఉంది. నెక్స్ట్ డైరెక్ట్ అక్కంపేట్ జంక్షన్లోకి అయితే కలిసేద్దాం. నాకు తెలిసి ఇంక నెక్స్ట్ అక్కంపేట్ జంక్షన్, ఇంక అక్కడి నుంచి మంది అయితే రూట్ అయితే కట్ అయిపోద్ది. సో ఇప్పుడు దాకా వచ్చేసరికి కామారెడ్డి నిజామాబాద్ ఆ లైన్లో అయితే ఉన్నాము. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే డైరెక్ట్ అక్కంపేట్ జంక్షన్ నుంచి మెదక్ రూట్లోకి అయితే వెళ్ళిపోతాము. సో స్టే ట్యూన్, చూసేద్దాం పండి. సో మనం వచ్చేసరికి అక్కంపేట్ జంక్షన్లోకి అయితే ఎంటర్ అయిపోతున్నాం. వెల్కమ్ టు అక్కన్నపేట్ జంక్షన్. సో అక్కన్నపేట్ జంక్షన్ నుంచి అయితే ఇప్పుడే కదిలేసాం. అండ్ ట్రైన్ వచ్చేసరికి మోస్ట్ ఆఫ్ 90% వచ్చేసరికి ఇక్కడే ఖాళీ అయిపోయింది. సో చాలా మంది జనాలు అయితే దిగిపోయారు. అండ్ ఇది ట్రైన్ కూడా అయితే ఇప్పుడు ప్రజెంట్ మూవ్ అయిపోయింది. హార్డ్లీ 10 seconds స్టాప్ అంతే కదా. సో మొత్తం స్టేషన్ అంతా రినోవేషన్లో అయితే ఉంది. సో నెక్స్ట్ వచ్చేసరికి మనకి 2 stops అయితే ఉన్నాయి. ఆ 2 stops నేను స్కిప్ చేద్దాం అనుకుంటాను. ఇంకా డైరెక్ట్ మెదక్లో కలిసిపోదాం పండి. సో ఇప్పుడు వచ్చేసరికి మెదక్ సైడ్ అయితే టర్న్ అయితే తీసుకుంటున్నాం. సో ఈ లైన్ ఉంది కదా, ఈ లైన్ వచ్చేసరికి కామారెడ్డి నిజామాబాద్ వెళ్ళే లైన్ ఇది. అండ్ ఇప్పుడు మనం తిరుగుతున్న లైన్ వచ్చేసరికి మెదక్ వెళ్ళే
రూట్ ఇది. సో బాయ్ కామారెడ్డి నిజామాబాద్ లైన్. సో మన ట్రైన్ అయితే ఫుల్ టర్నింగ్ అయితే తీసుకుంటుంది ఇప్పుడు, ఆల్మోస్ట్ యూటర్న్ లెక్క. ఇంకా చాలా అంటే చాలా స్లోగా తీసుకుంటాను టర్న్ అయితే. యాక్చువల్గా పంట పొలాల వాసన ఇక్కడ కొడుతుంది, కానీ స్మెల్ మాత్రం భలే ఉంటుంది అబ్బా. వాసన, ఈ గ్రాస్ స్మెల్ కానీ, ఆ మడ్ స్మెల్ కానీ. డాక్టర్ సాక్స్. కనిపిస్తుంది మన ఇంజన్, WAG-9 ఇంజన్. ఇప్పుడు దాకా మంచి స్పీడ్ మీద తీసుకొచ్చిండు. ఈరోజు దీనికి WAG-9 ఇచ్చి మంచిగా ఒక రథసారథిని అయితే ట్రై చేసి పంపించారనమాట. జస్ట్ చిన్న గ్యాప్లో 90 to 100 స్పీడ్ అయితే ఆయన తీసుకుంటున్నాడు. సింగిల్ లైన్ రోడ్, వండర్ఫుల్ జర్నీ. ఇప్పుడు సో ప్రజెంట్ వచ్చేసరికి లక్ష్మాపూర్కి అయితే ఎంట్రీ ఇచ్చాం. నెక్స్ట్ సమ్నాపూర్, ఆ తర్వాత మెదక్. వెల్కమ్ టు లక్ష్మాపూర్. బేసికల్ ప్లాట్ఫామ్ కొద్దిగా చిన్నగా ఉంది, కిందకుంది, లైక్ కిందకుంది. ఎక్కడో మంచి అడవుల్లో పెట్టినట్టుంది స్టేషన్. ఇది టోటల్ రూరల్ ఏరియా. ఈ లక్ష్మాపూర్కి వచ్చేసరికి ఒకటే ప్లాట్ఫామ్ ఉంది, అది కూడా కరువులో ఉంది. సో అది ప్లాట్ఫామ్, అండ్ ఇది నార్మల్గా ఖాళీ స్థలం. సింగిల్ లైన్ ట్రాక్ ఇది యాక్చువల్గా. సో సింగిల్ లైన్ ట్రాక్ అవ్వడం వల్ల లక్ష్మాపూర్లో ఒకటే ప్లాట్ఫామ్ అయితే కట్టారు. ఈ మెదక్ ట్రైన్ తప్ప ఇంకో ట్రైన్ రాదు. బేసికల్ మార్నింగ్ ఒకటి ఉంటుంది అండ్ ఈవినింగ్ ఒకటి ఉంటుంది, ఈ రెండే ఉంటుంది. జస్ట్ అట్ట వచ్చి హార్డ్లీ 1 సెకండ్ 2 సెకండ్స్ ఆగింది, అప్పుడే బయలుదేరిపోతుంది కూడా. జస్ట్ అట్ట వచ్చి ఆగి వెళ్ళిపోతుంది. జస్ట్ 2 సెకండ్స్ మాత్రమే ఆగింది ఇది. ఇప్పుడు నాకు తెలిసి ఇది టికెట్ కౌంటర్ అనుకుంటా, కానీ ఇక్కడ టికెట్లు ఇచ్చేవాడు రోజు అయితే టికెట్లు ఇచ్చేవాళ్ళు ఉంటారు ఇక్కడ. స్టార్ట్ వచ్చింది, స్టార్ట్ అయిపోయింది కదా వెంటనే. ప్లాట్ఫామ్ మీద బండి వేసుకొని వచ్చేసారు. సో బాయ్ బాయ్ లక్ష్మాపూర్.
సైడ్ తిరుగుతున్నట్టుంది నాకైతే. లక్ష్మాపూర్ కానీ సమ్నాపూర్ కానీ యాక్చువల్లీ 2 స్టాప్సే ఉన్నాయి. ఒక స్టాప్ వెళ్ళిపోయింది, ఇంకా నెక్స్ట్ స్టాప్ ఉంది. దాని తర్వాత ఇంకా డైరెక్ట్ మెదక్లోనే ట్రైన్ వచ్చేసరికి. అండ్ నాకు ఇంకో అచీవ్మెంట్ ఏంటంటే భోగి మొత్తం నేను ఒక్కడే ఉన్నాను. ఈ భోగి లైక్ ఎస్ సైడ్ భోగిలో నేను ఒక్కడే ట్రావెల్ చేస్తున్నా ప్రజెంట్. మొత్తం భోగి ఖాళీ అయిపోయింది. అక్కన్నపేటలోనే మొత్తం దాదాపు ట్రైన్ అంతా క్లోజు. అది చూసుకోవచ్చు, మీరే చూసుకోండి. భోగి మొత్తం ఖాళీయే. సరదాగా ట్రావెల్ చేసుకుంటున్నాను నేను. ఇట్లాంటి మంచి మంచి సోలో ట్రిప్స్ అయితే ప్లాన్ చేయాలబ్బా. మీరు ప్లాన్ చేయాలి, నేను ప్లాన్ చేసుకోవాలి. ఎంతసేపు ఆఫీస్లో కష్టపడాలి. సో చక్కగా మొత్తం వీక్ అంతా ఆఫీస్లో కష్టపడేసి వీకెండ్ ఇట్లా ప్లాన్ చేసుకుని వస్తే సూపర్ ఉంటుంది. అది మంచిగా డ్యాన్సులు వేయవచ్చు, ఊగులాడవచ్చు. బేసికల్లీ నేను ప్రజెంట్ డ్యాన్స్ చేస్తున్నాను ఎందుకంటే ట్రైన్ ఊగుతుంది. సో వెల్కమ్ టు సింహాపూర్. వచ్చి కెమెరా ఆన్ చేసే లోపల ట్రైన్ కూడా కదిలిపోయింది. జస్ట్ 1 సెకండ్ మాత్రమే ఉంది. అండ్ మొత్తం చుట్టూరు కొండలా ఉన్నాయి. అది కానీ ప్లాట్ఫామ్ అయితే నీట్గా ఉంది, కానీ టికెట్స్ ఎక్కడ ఇస్తారో కూడా అర్థం కావట్లేదు కదా. యాక్చువల్లీ లక్ష్మాపూర్కి దీనికి టికెట్స్ ఏడిస్తారో కూడా అర్థం కావట్లేదు. వీడికి ఫిజికల్ టికెట్ కౌంటర్స్ 2 క్లోజ్లోనే ఉన్నాయి ఇక్కడ. సిమ్నాపూర్ బాయ్ బాయ్. నెక్స్ట్ స్టాప్ వచ్చేసరికి డైరెక్ట్ మెదక్కి. ఇంకా ఫస్ట్ ఇంకా దీని తర్వాత ఉన్న లాస్ట్ స్టాప్ మెదక్లోనే ఉంది. అండ్ ఇది బేసికల్గా మల్కాజ్గిరికి రావడం అయితే చాలా లేట్గా అయితే వచ్చింది. అండ్ ఇప్పుడు మెదక్ వచ్చేసరికి ఆన్ టైం అయితే పోతుంది. యాక్చువల్లీ ఈ సింహాపూర్ అండ్ మెదక్ ఉంది కదా, ఈ రెండింటి మధ్యలోనే దగ్గర గంట సేపు స్లాక్ టైం అయితే ఉంది. ఈ సింహాపూర్ నుంచి ఈ మెదక్కి వచ్చేసరికి అరౌండ్ 5 కిలోమీటర్స్ తేడా, కానీ గంట సేపు స్లాక్ టైం ఉంది. అంటే లైక్ ఇన్ కేస్ ఈ ట్రైన్ వచ్చేసరికి గంట లేట్ అయినా సరే మెదక్ వచ్చేసరికి ఆన్ టైం అయితే వెళ్ళిపోద్ది. సో ఈ బేసికలీ ఈ ప్యాసింజర్ ట్రైన్స్ అన్నీ ఇంచుమించు ఇలాగే ఉంటాయి. గంట స్లాక్ టైంతో నడుస్తూ అయితే ఉంటాయి. ఎందుకంటే స్లాక్ టైం ఎందుకంటే ఇప్పుడు ఇన్ కేస్ బండి యాక్చువల్గా వీటికి ఏంటంటే క్రాసింగ్స్ ఎక్కువ పడుతూ ఉంటాయి. ఈ క్రాసింగ్స్ ఎక్కువ పడడం వల్ల స్లాక్ టైం పెట్టడం వల్ల ఏంటంటే నువ్వు ఎప్పుడైతే నీకు అట్ ద ఎండ్ ఆఫ్ ద లాస్ట్ స్టాప్ ఉంటుందో అక్కడికి నువ్వు ఆన్ టైం అనేది రీచ్ అయిపోతావు. సో ఈ ఉద్దేశంతో ఏంటంటే ఈ ప్యాసింజర్స్ వెహికల్స్కి ఏంటంటే ప్రిఫరెన్స్ ఉంటుంది కాబట్టి స్లాక్ టైం అనేది పెట్టేసి అట్ ద ఎండ్ ఆఫ్ ద మూమెంట్ స్టేషన్ ఆన్ టైంకి అయితే రీచ్ అయిపోతావు. ఇంకా ఆ టైం కూడా లేట్ అయింది అంటే నీ దరిద్రం అంతే. సో ఇంకా డైరెక్ట్ మెదక్ స్టేషన్ ఎంట్రీలో కలుద్దాం పండి.
వెల్కమ్ టు మెదక్ రైల్వే స్టేషన్. దిస్ ఈజ్ ద మన డిపార్చర్గా సారీ మన ఇంకా ఎండ్ స్టేషన్ అనమాట, ఎండింగ్ స్టేషన్ మన ఈ బండికి. సో ప్రజెంట్ ఇప్పుడే మనకి మెదక్లోకి అయితే ఎంటర్ అవుతుంది. ఇది వచ్చేసరికి ప్లాట్ఫామ్ నెంబర్ 1కి అయితే ఎంటర్ అవుతుంది. అండ్ అటొక బండిని అయితే స్పాట్ చేసిన. సో వెల్కమ్ టు మెదక్ రైల్వే స్టేషన్. సో ఫైనల్గా ఆన్ టైం అయితే స్టేషన్కి అయితే రీచ్ అయిపోయింది. అది చెప్పే కదా ఇందాక స్లాక్ టైం వల్ల, ఇంకా స్లాక్ టైం వల్ల ఇప్పుడు ఆన్ టైం అయితే రీచ్ అయిపోయింది. సో మనం బయలుదేరింది 8:30కి మల్కాజ్గిరిలో బయలుదేరా, అండ్ 11:10కి ఇప్పుడు మెదక్లో అయితే ఉన్నాం. సో ఇప్పుడు దిగిపోయి ఊర్లోకి వెళ్ళిపోదాం. ఊర్లో కాస్త టైంపాస్ చేసి మళ్ళీ ఇదే ట్రైన్ నాకు 5ంటికి ఉంది, అండ్ రిటర్న్ నేను మల్కాజ్గిరికి వెళ్ళిపోతాను సాయంత్రం. అది సో ఇక్కడ నుంచి నేను ఇంకా ఆటో ఇవి ఏమన్నా ఎత్తుక్కొని ఊర్లోకి వెళ్తాను.